సార్ ఆరామస్థాన్ సర్వే బాంబు అంటే బాంబు ఇదివరకే ఆయన వస్తుందని ఇది ఇక్కడ కూడా మన దగ్గర కూర్చొని చెప్పారు కదా, అది జరగలేదు. ఇప్పుడు ఆయన వరుసగా ఈ మధ్య ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, మనం కూడా ఎప్పుడో మాట్లాడవచ్చు. అప్పుడు మీ సర్వే ఎందుకు తప్పింది ఏంటి ప్రశ్న వెన్నాడుతూనే ఉంది ఏడాది అయినా. కానీ ఆ ప్రాసెస్లో ఆయన చేసిన కొన్ని కామెంట్స్, ఇదే సమయంలో బీహార్ ఎన్నికలకు సంబంధించిన అనే ఆ స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ ఆ ప్రక్రియ మీద వస్తున్న ప్రశ్నలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్తే మటుకు కొంచెం ఆసక్తికరమైన లేకపోతే ఉత్కంఠ కలిగించే విషయాలు. ఆరామస్థాన్ ఏమంటారంటే, నేను అంత పెద్ద సర్వే చెప్పి అది ఘోరంగా విఫలమైన తర్వాత నేను వెంటనే వచ్చి అది ఇది మాట్లాడకూడదు కాబట్టి నేను ఇన్ని రోజులు ఊరుకున్నాను. ఇప్పుడు ఏడాది అయింది కాబట్టి నేను వచ్చి మాట్లాడుతున్నాను. మీరు అడుగుతారు నా సర్వే ఎందుకు తప్పిందని. నేను అన్నీ నేను పద్ధతి ప్రకారమే చేశాను. కానీ అది తప్పిందని నేను చెక్ చేసుకోవాలి. నేను చెక్ చేసుకోవాలంటే ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గంలో నేనేం చెప్పాను ఏం జరిగింది నేను చూసుకోవాలి. కానీ నేను చూసుకుందామంటే ఎలక్షన్ కమిషను ఫారం 20 అనే దాన్ని, అంటే మొత్తం ఏ అభ్యర్థికి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనే ఫైనల్ లిస్ట్ ఇది 109 రోజుల వరకు ప్రకటించలేదు. 109 రోజులు అంటే దాదాపు 3.5 నెలలు. 3.5 నెలలు నేను ఎలా నా సర్వే దాన్ని నేను పక్కన పెట్టుకొని చూసుకుంటే కదా తేడా ఎక్కడెక్కడ ఎంత వచ్చిందని. మరి 3.5 నెలలు వాళ్ళు ఎందుకు పెట్టలేదు? రెండో విషయం, చివరి 1 గంటలో 14% పైన ఓట్లు పెరిగింది చివరి గంటలో. ఈ విషయం మీదే ఆ సిఎఫ్డి వాళ్ళు కూడా కేసు వేశారు. వాళ్ళు 15.4% అదనంగా పోలింగ్ ఎలా జరిగింది ఫలానా 90 నియోజకవర్గాల్లోనూ వాళ్ళు దాదాపు సుప్రీంకోర్టులో కేసే వేశారు. ఇది ఇంతకుముందు మన మహారాష్ట్రలో ఇలాంటి ఇష్యూ చూసాము. ఇప్పుడు బీహార్లో జరగబోయేది ముందస్తుగానే చేస్తున్నారని ఇటువంటి వింటున్నాము. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా చివరి గంటలో చాలా అసాధారణంగా పెరుగుదల. ఈ పెరిగిన వాటి వివరాలు చెప్పడానికి కూడా 109 రోజులు తీసుకోవడం తీవ్రమైన అంశము. సో ఆరామస్థాన్ నేను చెప్పలేకపోవడానికి ఒక కారణం ఏంటంటే 109 రోజులు అని 110 రోజులు దాదాపు వాళ్ళు చెప్పకపోవడం అని. ఇప్పటికి ఎలక్షన్ కమిషన్ ఏమైనా స్పందిస్తుందో లేదో తెలియదు. వాళ్ళు రాజకీయ పార్టీలు అయితే స్పందించాలి, కానీ సర్వే సంస్థలకు వాళ్ళని స్పందించాల్సిన అవసరం లేదు. కానీ ఒక ముఖ్యమైనటువంటి ఇప్పుడు దేశంలో చర్చకు సంబంధించిన ఒక కోణం మటుకు ఆయన తీసుకొస్తున్నారు. ఈ సమయంలోనే మనం చర్చించినట్టు వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధి వర్గం ఎలక్షన్ కమిషన్కు వాళ్ళు కూడా ఫిర్యాదు చేసి వచ్చారు. ఇక మూడోది బీహార్లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు సంబంధించి అన్ని పార్టీల నుంచి దేశమంతటా కూడా గొడవ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఒక ప్రకటన అడ్వర్టైజ్మెంట్ విడుదల చేశారు. ఏమనంటే, మీరు 11 పత్రాలు తెచ్చి చూపిస్తేనే ఓట్లు ధృవీకరణ ఏం లేదు, మీరు ఇప్పుడు ముందు దరఖాస్తు ఇచ్చి మీ పత్రాలు తర్వాత చూపించవచ్చు అని ఒక అవకాశం ఇచ్చారు. వెంటనే ఎన్నికల సంఘం వెనక్కు తగ్గింది, పిల్లి మొగ్గేసింది, అందు నిరసనకు ఒత్తిడికి తల ఒగ్గిందని దేశంలో ఉన్న అన్ని మీడియాలు అన్ని జాతీయమైన ప్రతిష్టాత్మక పత్రికలు అందరూ వార్తలు ఇచ్చారు. సో దాంతో మళ్ళీ ఎలక్షన్ కమిషన్ మళ్ళీ కొత్త క్లారిఫికేషన్ ఈరోజు ఏమంటే, మేము మామూలుగా పొజిషన్ వివరించామే కానీ మాలో పెద్ద మార్పు ఏం లేదు. ఈ విధంగా చూస్తుంటే ఎలక్షన్ సిస్టమ్ అన్నది మటుకు తీవ్రమైన కుదుపులకు గురవుతుంది. బీహార్దిలా ఉంటే బీహార్లో చేసిన పనే ఢిల్లీలో కూడా వాళ్ళు చేయబోతున్నారు, బెంగాల్లో కూడా చేయబోతున్నారు అని. అంటే భారీ ఎత్తున వ్యతిరేకం అనుకున్న ఓట్లు తొలగించబడతాయి అన్న ఒక ఆందోళన అయితే ప్రతిపక్షాల్లో వస్తుంది. ఇది ఎలక్షన్కు సంబంధించిన దీని మీద సమగ్రంగా వాళ్ళు ఏదైనా అందరినీ పిలిచి చెప్తే చాలా బాగుంటుంది వాస్తవానికి.